ఏమన్నా కంఫర్టబుల్? నేను యాక్చువల్‌గా బాక్స్ ప్లాట్స్ గురించి డిస్కస్ చేసి, మీకు ఒక 6 డేటాలు ఇచ్చాను. ముగ్గురు ఏమో ప్లేయర్‌లు ముగ్గురు ఏమో ఏ గేమ్‌లో జాయిన్ చేయాలి అని చెప్పి. ఆటికి నేను బాక్స్ ప్లాట్స్ ఐడెంటిఫై చేయమన్నా. కాలిక్యులేట్ చేయమన్నా. Q1 ఐడెంటిఫై చేయాలి, Q2 ఐడెంటిఫై చేయాలి, Q3 ఐడెంటిఫై చేయాలి. ఈ మూడిటిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఐక్యూఆర్ ఐడెంటిఫై చేయాలి. ఐక్యూఆర్ ఐడెంటిఫై చేసిన తర్వాత Q1 దగ్గర నుంచి సబ్‌స్ట్రాక్ట్ చేసి 1.5 ఐక్యూఆర్‌ని కింద లోయర్ ఫెన్స్ ఐడెంటిఫై చేయాలి. Q3 దగ్గర నుంచి అప్పర్ ఫించ్. Q3 దగ్గర నుంచి 1.5 ఇంటూ ఐక్యూఆర్ యాడ్ చేసి అప్పర్ ఫించ్ ఐడెంటిఫై చేయాలి. ఈ లిమిట్‌లో కంటే ఔట్ సైడ్ ఉన్న ఆటిలిని ఔట్‌లయర్స్ అంటాం మనం. కొన్ని స్పెషల్ సిట్యుయేషన్స్‌లో మనం ఆ ఔట్‌లయర్‌ని 1.5 కాదు 2నో, 3నో పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది అందరికీ క్లియర్ కదండీ? యెస్. ఈచ్ అండ్ యాహ్! ఎవ్రీ ఓకే. రైట్. గుడ్. వశిష్ఠ చిన్న డౌట్. ఇప్పుడు అది చెప్పండి. స్విమ్మింగ్ గేమ్ ఉంది కదండి, దాంట్లో లోయర్ థింగ్ మైనస్ వాల్యూలో రావచ్చండి అది? రావచ్చు. ఓకే, అందుకే మైనస్ వాల్యూ వచ్చింది. రావచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆటిల్ని నేను మిమ్మల్ని కాలిక్యులేట్ చేయమన్న స్పెసిఫిక్ రీజన్ ఏంటి అంటే ఆహ్, మీకు ఆ ప్రాక్టికాలిటీ తెలుస్తది అని చెప్పి. ఓకే. ఓకేనా? నేను మీకు ఇప్పుడు ఒక విజువలైజేషన్ చూపిస్తాను. ఆ విజువలైజేషన్‌ని బేస్ చేసుకొని నేను కొన్ని క్వెషన్స్ అడుగుతా. ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే. రైట్? ఓకే. ఈ బాక్స్ ప్లాట్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే. నేను ఒక క్వెషన్ అడుగుతా. ఒక క్వెషన్ రాస్తున్నాను ఇక్కడ. ఆ స్టేట్మెంట్ అనేది రైటా రాంగా చెప్పండి. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ లెస్ థాన్ 17 ఇయర్స్ ఓల్డ్. ఇది రైటా? రాంగా? బేస్డ్ ఆన్ ది బాక్స్ ప్లాట్. రైట్. ఎందుకంటే హైయర్ ఇంచ్ అక్కడ 16 ఉంది. 16 తర్వాత ఇట్లాంటివి కూడా అవుట్లైన్ డాట్స్ లేవు. సో ఇట్స్ రైట్ స్టేట్. క్లియరా? క్లియర్. Okay. At least 75% of the students are 10 years or older. Is right or wrong? At least 75% of the people are 10 years old or older. 10 years కన్నా ఎక్కువ. రైట్. ఎలా రైట్? ఎందుకంటే మనకు అక్కడ ప్లాట్ అనేది 10 నుంచి 15 లోపు ఉంది కాబట్టి వీ కెన్ ఇది 25. కన్సిడర్ దట్. ఇది 25. ఇక్కడ రైట్. నుంచి ఉన్నదంతా కూడా 10 కంటే పెద్దదేగా. పెద్దదే. ఇదంతా కలిపి 75గా. రైట్. ఎట్ లీస్ట్ కరెక్టేగా? కరెక్ట్. ఓకే. రైట్. నౌ వన్ మోర్ క్వశ్చన్. కాన్సంట్రేటెడ్ గా వినండి. Only one 16 years old at the party. ఇది ఒక పార్టీకి వచ్చిన పిల్లల ఏజ్ అనుకోండి. ఓన్లీ వన్. రైటా రాంగా? రైటే వశిష్ఠ. ఓహో, ఎక్కడ కనిపించింది నీ డేటా? అక్కడే అదే ఉన్నాడా? నేను కాదు, అప్పర్ హింజ్ లో ఏజ్ లిమిట్ ఇచ్చారు కానీ డాటా వాళ్ళందరూ దొంగలు వెయిట్ చేస్తున్నారు అదే ఆన్సర్ చెబుదామని. చెబితే ఎక్కడ కనిపించిందని అడుగుదామని ఆగిపోయారంటే నువ్వు దొరికిపోయావు. సరే నీవే అందరికి తెలుసుకున్నారుగా. ఓకేనా? ఇక్కడ మనం 16 అనేది ఒక్కడే ఉన్నాడని చెప్పి మనం చెప్పలేము. మనం అట్లా డేటాలో చూపించామా? లేదు కదా. ఒక్కడుంటేనే ఈ గీత వస్తుందా? రాదు కదా. రాదు. ఓకే, కాంట్ సే. వీళ్ళందరూ ఏం ఫాలో అవుతున్నారంటే మనకు తెలియనప్పుడు సైలెంట్ గా ఉంటే తెలియగలరు అనుకుంటారని ఫీల్ అవుతున్నారు. లేదండి, యాక్చువల్లీ మీరు అడిగిన దానికి నేను ఒకటి కోరిలేట్ చేసుకున్నా. స్విమ్మింగ్ లో 33 years ఓల్డ్ నలుగురు ఉన్నారు, ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ అసలు ఎట్లా వస్తుందని కోరిలేట్ చేస్తాం. ఈలో శ్రీకాంత్ ఓకే, బయటపడిపోయాడు అంటారా? ఓకే, రైట్. కొంచెం తొందర ఎక్కువ తొందరపడ్డాను.
ఓకే. ద యంగెస్ట్ కిడ్ ఈస్ 7 years old. ఇది రైటా? ఇది కరెక్టే. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే లోవర్ హింజ్ 7 లోయర్ నుంచి ఉంది కదా. అతనే దాని కదా. కింద ఎట్లాంటి అవుట్లైన్ డాట్స్ లేవు. లేదు. రైట్. పై కేసు కింద కేసు ఒకటే. ఏం కేసులు? ఆల్ 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 లెస్ దెన్ 17 ఫస్ట్ కేసు. ఓకే. ఆ ఫస్ట్ కేసు ఇది ఒకటే ఒకటి. Exactly half of the kids are older than 13. You can able to say exact half of the kids older than 13. నాకు ప్లాట్ డయాగ్రామ్ చూసి అట్లా అనిపిస్తుంది. ఇదిగో చూడు, మీడియన్ ఏది? 2నే 13 కదా. ఉంది. 2 2. ఎగ్జాక్ట్లీ హాఫే కదా, ఇటు పక్కన ఉండేది ఇటు పక్కన ఉండేది. కానీ ఇది పెద్దగా కనిపిస్తుంది ఎందుకు? 13 to 7 to 13 మధ్యలో ఉన్నది. అచ్చా, మళ్ళీ మొదటకు వచ్చావు నువ్వు. డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటే డిస్ట్రిబ్యూషన్ నేను రూములతో ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పాను మీకు. ఇంకా ఓకే, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు దొరుకుతారో చూస్తా. ఎవరెవరు తొందరపడి ముందే కూర్చుని కోయిలు ఎవరు? కాదు కదా, 7 to 13 మీడియం 13 వస్తే మనకు హైయెస్ట్ ఉంది 16 కదా. అవును. సో హాఫ్ కిడ్స్ మొత్తంలో హాఫ్ అనేది 13 కన్నా తక్కువే వస్తుంది కదా. 13 అనేది ఏంటి? కాదు ఏం ఇక్కడ. చేస్తుంది రాజా? 13 13 అనేది అనేది ఏంటిది? మీడియం పాయింట్. మీడియన్ పాయింట్ అనేది ఏం చేస్తది? హాఫ్ డివైడ్ చేస్తుంది. ఇక్కడ అడుగుతుంది అదే కదా నేను. ఇదంతా ఎగ్జాక్ట్లీ half, హాఫ్ కిడ్స్. ఇదంతా. ఓకే ఓకే. ఇప్పుడు అది కానీ నాకు నేను ఇక్కడ ఏజ్ ఇంకొక కింద డౌట్ వేసుకున్నా ఉంది. 13 to చెప్పండి. ఏజ్ 16. ఇక్కడ మనము వాళ్ళ ఏజ్ బేస్ చేసుకుని మన బ్లాక్ ప్లాట్ తీసినాం కదా. ఆ, నెంబర్ ఆఫ్ కౌంట్ కాదు కదా అక్కడ. ఇప్పుడు 13 బిలో ఉన్న వాళ్ళు మేబీ హాఫ్ కంటే ఎక్కువ ఉన్నారేమో. ఇప్పుడు 100 కిడ్స్ లో 70 కిడ్స్ 13 బిలో ఉన్నారేమో. బట్ ఓవరాల్ ఏజ్ గ్రూప్ 7 ఎలా to 16 తెలుస్తుంది? ఉన్నా ఎలా కావచ్చు. లేదు, అది అలా లేదు ఉండదు. కదా డాటా ఇక్కడ. అలా ఎలా చెప్తావు నువ్వు రాజా? ఇక్కడ బాక్స్ ప్లాట్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసిందే ఎక్కడ? ఈక్వల్ గా 4 క్వార్టర్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతారు ఉన్నోళ్ళు అందరూ. అదే కదా మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ 13 అన్నాను. ఇక్కడ 13 కల్లా ఇక్కడ అయిపోవాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ Q2 దగ్గర 13 ఒక 4 13లు ఉన్నాయి అనుకో. ఈ 13 అనేది మీడియన్ అనుకో, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఆ గీత మీద ఉంది. ఎగ్జాక్ట్ గా అని చెప్పలేం మనం. ఒక్కళ్ళే ఉంటారు అని చెప్పలేం మనం. ఓకే, ఇవి ఖాన్ అకాడమీలో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. ఓకే. ఇప్పుడు మనం ఒక మంచి ఎక్సలెంట్ కాన్సెప్ట్ దాని గురించి డిస్కస్ చేస్తాం. వేరియబిలిటీ అంటే ఏంటి? వేరియబిలిటీ, దీన్నే మనం కన్సిస్టెన్సీ అంటాం. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరియబిలిటీ ఆర్ కన్సిస్టెన్సీ? అసలు వేరియబిలిటీ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. వేరీ అవుతా ఉంటుంది ఒక వాల్యూ సరేనండి. కన్సిస్టెంట్. ఐడియల్ వెయిట్ 20 నుంచి 25 years ఏజ్ ఉన్న మెయిల్ క్యాండిడేట్స్ 70 kgs ఉండాలనుకుందాం. ఒకడు 80 ఉన్నాడు, ఒకడు 60 ఉన్నాడు, ఒకడు 50 ఉన్నాడు, ఒకడు 40 ఉన్నాడు, ఒకడు 90 ఉన్నాడు, ఒకడు 70 ఉన్నాడు. 70 దగ్గర నుంచి 80కి ఎంత దూరం, ఎంత డిఫరెన్స్? ఎక్కువ తక్కువ అదేగా ఉండేది. 70 కంటే ఎక్కువ ఉన్నాడా, 70 కంటే తక్కువ ఉన్నాడు? అదే కదండి మనం చూసేది. ఐడియల్ పర్సన్, 0 సైజు, 6 ప్యాక్ లెక్కేస్తారు కదా బిఎంఐ క్యాలిక్యులేషను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 2 4 4 6 8
ఇక్కడ ఎన్ని డేటా పాయింట్లు ఇవి? 6 డేటా పాయింట్స్. దీని మీన్ ఎంత? మీన్ అంటే ఏంటిది? అన్నిటిని యావరేజ్ చేయటం. 10, 18, 20, 24, 26/6 4 పాయింట్ చేంజ్ వస్తుంది వశిష్ట. 4 పాయింట్ చేంజ్ అన్నారు కదా, 26 అన్నారు కదా, ఇక్కడ 6 ఉంది కదా, 6, 26 బాగాలేదు. 6, 30 రావాలి. ఇంకో 4 పెంచాలి. ఇంకో ఇంకో 4 4 పెంచాలి. యాడ్ చేయండి. ఇంకో 4 యాడ్ చేస్తే అక్కడ ఇంకోటి పెరుగుతుంది. ఫస్ట్ ఓన్లీ 6 చేస్తారు. 3, 5, 8, 16, ఇప్పుడు చెక్ చేయి. 26, 32 వస్తుంది. 32 8, 8, 16. 8, 8, 16, 16. కాదు సారీ, 16, 22, 30 వస్తుంది. 30 వస్తుంది. 30. ఓకే, 30/6 5. 5. ఓకే, ఇప్పుడు నేను నెంబర్ లైన్ క్రియేట్ చేస్తాను చూడండి. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 3 దగ్గర 1, 5, 4 దగ్గర 2, 2, 5 దగ్గర లేవు, 6 ఒకటి. దగ్గర 5 ఉంటుంది. 5 దగ్గర 1, 6 దగ్గర 6 దగ్గర 1, 8 దగ్గర 8కి 1. ఒకటి. మన మీన్ ఎక్కడ ఉంది? మీన్ వాల్యూ ఎంత? 5. ఇది మన మీన్ వాల్యూ. ఈ మీన్ దగ్గర నుంచి 6 ఏం చేస్తే వస్తుంది? ఒకటి యాడ్ చేస్తే వస్తుంది. మీన్ దగ్గర నుంచి 8 ఏం చేస్తే వస్తుంది? ఒక 3 యాడ్ చేస్తే వస్తుంది. మీన్ దగ్గర నుంచి 5 ఏం చేస్తే వస్తుంది? 0 ఏం చేయవసరం లేదు. ఓకే, 8 అయిపోయింది, 6 అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. 3 దగ్గర 3ని ఏం చేస్తే వస్తుంది? -2 5 చేస్తే దగ్గర వస్తుంది. నుంచి -2, 4, -1, ఇంకో 4, ఇంకో -1. ఇప్పుడు యాడ్ చేయండి. -2, -1, -1, +1, +3, -4, -4, +4. 0. సరిపోయిందా మీకు? మీన్ అసలు అర్థమైందా? మీరు ప్లేట్లు పుస్తకాలు ఎప్పుడైనా తిప్పారా? ఏళ్ల మీద వేసుకుని తిప్పుతూ ఉంటారు కదా. తిప్పలేదండి ఎవరు? అందరూ గుడ్ స్టూడెంట్లా? నేను హాస్టల్లో ఎవరో తిప్పానండి. చదవలేదా? ప్లేట్లు పట్టుకుని వెళ్ళడం గుర్తులేదు ఎవరికి? ఎప్పుడో అంటారా? సో అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తారు? మీరు ఒక సెంటర్ పాయింట్ ని ఐడెంటిఫై చేస్తారు. ఆ సెంటర్ పాయింట్ ని ఐడెంటిఫై చేస్తారు అంటే ఏంటి? అక్కడి నుంచి ప్లేటు లేకపోతే బుక్ యొక్క వెయిట్ అన్ని పక్కలకి ఒకేలాగా ఉంటది. మీన్ కూడా అంతే. మీన్ అనేది ఆ డేటాలో ఉన్న అన్ని పాయింట్ల డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేస్తే 0 వస్తది. నథింగ్ బట్ యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఫ్రమ్ ది మీన్ ఈజ్ నథింగ్ బట్ 0. అన్ని పాయింట్ల డిస్టెన్స్ యావరేజ్ చేస్తే వచ్చింది అదే కదా. యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ అన్నిట్లో దీని దగ్గర అన్ని పాయింట్లకి ఉన్న డిస్టెన్స్ ని యాడ్ చేసుకుంటే ఏమొచ్చింది? 0నేగా. గైస్, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రైట్. ఇది మీన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే అబ్సల్యూట్ వాల్యూ అని చెప్పి ఎప్పుడన్నా విన్నారా మీరు? వాట్ ఈజ్ అబ్సల్యూట్ వాల్యూ? అబ్సల్యూట్ వర్డ్ తెలిసి అందరికి. మీరే ఒకసారి చెప్పినట్టున్నారు. ఇదే ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ వాట్ ఈజ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -3? వాట్ ఈజ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 3? తెలీదా అండి?
3 కదా అబ్సల్యూట్ వాల్యూ 3 రెండిట్లో. సైన్ ని Three. కన్సిడర్ చేయం మనం అబ్సల్యూట్ వాల్యూ అన్నప్పుడు. ఓకే, ఇప్పుడు నేను కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ చెప్తాను మీకు, వీటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటిది అంటే మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్. దీన్నే మనం మ్యాడ్ అంటాం. ఓకే, మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్ ఇదేంటిది? Mean absolute distance. మీన్ గుర్తుందా? ఓకే, రైట్. ఇందాకడ ఒక డేటా పాయింట్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు వేరే డేటా పాయింట్లు తీసుకుందాం. ఇందాక తీసుకుందాం, ఆగండి. ఏంటి మనకి 354468 354468. దీనికి మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్ ఐడెంటిఫై చేయాలి అంటే ఎలాగా అంటే మనం మీన్ క్యాలిక్యులేట్ చేసాం కదా, మీన్ ఎంత వచ్చింది? 5 Five. వచ్చింది. ఓకే, మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్ అంటే మనం సైన్ లేకుండా ఎట్లా వచ్చింది అనేది చూడాలి ఫస్ట్ థింగ్. ఓకే, 3 సారీ ప్రతి నెంబర్లో నుంచి కూడా మనం మీన్ ని తీసేయాలి. 3 - 5 ప్లస్ 5 - 5 ప్లస్ 4 - 5 ప్లస్ 4 - 5 ప్లస్ 6 - 5 ప్లస్ 8 - 5 పై టోటల్ గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి? 6. 6 points. ఇప్పుడు యాడ్ చేయండి, ఎంత? నథింగ్ బట్ -2 -2 ప్లస్ 0 0 ప్లస్ -1 -1 ప్లస్ 1 1 1 -1 ప్లస్ 1 ప్లస్ 3 బై 6. ఇప్పుడు -2 అంటే నథింగ్ బట్ 2 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 3 బై 6. ఎంత? 3 3 6 8 బై 8/6. ఒకసారి పోతే 20 మిగులుతుంది. 3 సార్లు 3 3 3 3 అండ్ సో ఆన్ 1.3. ఇది మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్. ఒక డేటాలో మీన్ అబ్సల్యూట్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఆ డేటాలో కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నట్ట, లేకపోతే తక్కువ ఉంటే ఆ డేటాలో కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నట్ట? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందండి మీకు? తక్కువ ఉండాలి ఫస్ట్. తక్కువ ఉంటే కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నట్ట, లేకపోతే అవును. ఎక్కువ ఉంటే కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నట్ట? తక్కువ ఉంటే. తక్కువ ఉంటే కన్సిస్టెన్సీ ఎక్కువ ఉన్నట్టు. ఇది మనకు ప్రీవియస్ గా మీరు డిస్పర్షన్ పాయింట్ లో ఇది చెప్పారు కదా, చెప్పారు మీరు ఒకసారి. డిస్పర్షన్ లో చెప్పారు, అది డేటా dispersion of డిస్పర్షన్ లో. consistency లో చెప్పారు. డేటా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఒక చాట ఎక్కువ ఉంటే అది కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీ ఉందా లేదా? ఉంది, ఓకే, ఎక్కువే సరే కదా. సరే సరే. ఈ ఇందాక డేటా ఏంటిది మనకి? 3 5 4 4 6 8 కదా. ఈ డేటాలో కన్సిస్టెన్సీ ఉందా? ఈ డేటాలో కన్సిస్టెన్సీ ఉందా? 1 లో ఎక్కువ ఉందా, 2 లో ఎక్కువ ఉందా కన్సిస్టెన్సీ? అది చెప్పలేము ఫస్ట్. అంటే క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చు, చూసి కూడా అంటే చెప్పండి. చేసి క్యాలిక్యులేషన్ చెప్పమంటారా? ఏమవుతుందో మీకు తెలిసింది కదా. ఓకే ఓకే. ఈ 4 4s కదా, 1 2 3 4 15 20 20/5 4 వస్తుంది. సరే, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చెప్పండి పోనీ. మ్యాడ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి వీటికి. మీన్ ఎంత? 4 16 5 21 4 4 24 వస్తుంది మీన్. 24/6 4 మేము ఎంత? 1 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 0 ప్లస్ 0 ప్లస్ 1 2/6 6 1/3 ఎంత? వస్తుంది. 1/3 1/3 అంటే 0.75. 0.75. సారీ 0.3333. అంతేగా.
ఇదే కన్సిస్టెంట్ డేటాగా ఏది కన్సిస్టెంట్ డేటా? సెకండ్ వన్ అది తక్కువ ఇక్కడ మీరు చూసే చెప్పొచ్చు. ఓకేనా? క్లియరా? మ్యాడ్ అనేది వశిష్ట ఇప్పుడు ఇది స్మాల్ డేటా పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఫైన్. నేను నిన్నట్లాగా నేను 1000 అందుకే ఉంటే అడిగాను బాబు. 1000 పాయింట్లు 2 పాయింట్లు ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అంటే కాదు 1000 పాయింట్లు ఉంటే కూడా సేమ్ ఫార్ములానా వేరే ఏమైనా ఉందా మరి? సేమ్ ఫార్ములానే. ఎక్సెల్ పని చెప్పాలి. ఎక్సెల్ కాదు, point. పైథాన్ లో ఉంటది. అన్నిట్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎంత ఎలా ఉంటది అని చేయడానికి మీకు సింపుల్ గా ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒక కమాండ్ తో మనకు ఆన్సర్ వచ్చేది. అది మ్యాటర్ కాదు. సో మీ కాన్సెప్ట్ మ్యాట్ క్లియర్ అందరికి? క్లియర్. నాకు ఎందుకు ఇక్కడ ఉపయోగిస్తారు ఇంకొక దీన్ని? డౌట్ ఉంది. చెప్పండి. ఇక్కడ మనకి మీన్ తెలిసింది, అబ్సల్యూట్ వాల్యూ వచ్చేసి 0.333. అబ్సల్యూట్ distance వాల్యూ కాదు, మీన్ మ్యాడ్ వాల్యూ. మ్యాడ్ అది. టోటల్ మ్యాడ్ వాల్యూ అది. అవును, అదే కదా మరి మనం చేసింది ఇక్కడ. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏది? అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటిది నిఖిల్? ఇక్కడ టోటల్ -2 మోడ్ అంటాం మనం స్కూల్లో. దీనికి 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఇంటర్లోనో వస్తుంది. మోడ్ ఆఫ్ మైనస్ వాల్యూ కూడా పాజిటివ్ వాల్యూనే. దాన్ని మనం నెగిటివ్ పాజిటివ్ అని చూడం. అక్కడ ఉన్న వాల్యూని మాత్రమే చూస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? yes. రైట్. సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు మనం మ్యాట్ డిస్కస్ చేసాం కదా. రైట్, మనం డిస్కస్ చేసింది 3, 5, 4, 4, 6, 8. ఇదే కదా మన డేటా పాయింట్, ఇదే కదా మన వాల్యూ. ఇప్పుడు నేను ఒక స్పెసిఫిక్, నేను మీకు స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ గురించి చెప్పాను. నేను మీకు ఎవరికైనా ఫార్ములాస్ గుర్తున్నాయా? వేరియన్స్ ఎలా డిక్లేర్ చేస్తాం? గుర్తులేదా అండి? నేను రెండిట్ల గురించి చెప్పాను. ఒకటి పాపులేషన్ కి, 2 శాంపిల్ కి. మీన్ ని పాపులేషన్ లో మ్యూ అంటాము, దీన్నేమో బార్ తో చూపిస్తాం. వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ అంటాం, ఇందులోనేమో ఎస్ స్క్వేర్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఇక్కడ కూడా అంతే. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఇది మీన్, ఇది వేరియన్స్, ఇది స్టాండర్డ్ డీవియేషన్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే? సో నేను చెప్తాను చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇంటర్వ్యూస్ లో డెఫినెట్ గా అడుగుతారు. ఎందుకంటే ఇంకొక నెల 2 నెలలు పోతే నో కోడ్ లెవెల్లోకి వచ్చేస్తాం మనం. జనరేటివ్ ఏఐ అన్నీ కలిపి నో కోడ్ లోకి వచ్చేస్తాం. అప్పుడు నో కోడ్ లో వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ అడగడానికి కూడా ఉండదు. ఇంటర్వ్యూలు మిమ్మల్ని ఏం చేయడానికి కూడా ఉండదు. సో అప్పుడు అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కింద. మీ ఫౌండేషన్ చెక్ చేయాలి అనుకుంటే, బేసికల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది ఈ పర్సన్ కి అని చెప్పి. ఓకే, మనము ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేది ఏంటి అంటే స్క్వేర్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్, దట్ ఈస్ మీన్. మన మీన్ ఏంటిది? మన డేటా పాయింట్ కి మీన్ ఏంటిది? 5 కదా. ఓకే, మీన్ స్క్వేర్ డిస్టెన్స్. మీన్ స్క్వేర్ డిస్టెన్స్ ఒకసారి చూడండి. ఇందాక మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమైంది? 3 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 5 హోల్ స్క్వేర్. ఇది మీన్ స్క్వేర్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఇందులో మనకి? ఇక్కడ 6. మీన్ స్క్వేర్ డిస్టెన్స్ అంటే ఇది, డిస్టెన్స్ అంటే ఇది,
దాన్ని స్క్వేర్ చేసాము, అది ఇది. మీన్ చేయాలి అంటే బై డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 4 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ ఎంత 9 బై 6. టోటల్ ఎంత 5 6 7 9. 7 9 16 బై 16/6 6 ఎంత 2 2.66 point 666 అంతేగా 40 6 36 40 అంతే 2.666 ఏంటిది మీన్ స్క్వేర్ డిస్టెన్స్ ఎంఎస్డి అంటారు. మహేంద్ర సింగ్ ధోని. దీన్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి చెప్పండి. నేను ఫార్ములా చెప్పట్లా, నేను ఇక్కడ మీకు డేటా చెప్పాను. ఇది ఫార్ములాలో ఉంటే ఏంటిది మీన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ n డేటా పాయింట్స్ ఉంటే డివైడెడ్ బై n డేటా పాయింట్స్. ఇక్కడ మనం ఏం చేసాము, ఒక్కొక్క డేటా పాయింట్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్సే కదా మనం రఫ్గా అనుకునేది. ఎక్స్ మైనస్ మీన్, ఈ వచ్చిన రిజల్ట్ ని స్క్వేర్ చేయాలి. ఈ స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని సమ్ చేయాలి. MSD ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై n. n అంటే నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్, x అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండిపెండెంట్ డేటా పాయింట్, మీ అంటే మ్యూ, సిగ్మా అంటే ఇట్లా ప్రతి పాయింట్ ని మీన్ లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? హలో, clear. ఈ మీన్ స్క్వేర్ డిస్టెన్స్ నే మనము వేరియన్స్ అంటాము. వేరియన్స్ వచ్చిన తర్వాత మీకు స్టాండర్డ్ డీవియేషన్ రావాలంటే ఏం చేయాలి? Square root చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ Variance. క్లియర్? ఇక్కడతో అయిపోలేదు సందరం, ఇంకా చాలా ఉంది. కాదు ఇప్పుడు ఎంఎస్డి డివైడెడ్ బై 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంఎస్డి అంటే మీన్ వస్తుందా మనకి? అండ్ మీన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్డి. ఇప్పుడు ఎంఎస్డి వచ్చింది మనకి 2.66 రాసిస్తా. ఇప్పుడు వేరియంట్ ఎంత అవుతుంది? వేరియంట్ కాదు, వేరియన్స్. ఇదేంటిది? వేరియన్స్. ఓకే, ఇదే వేరియన్స్. సిగ్మా స్క్వేరే వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఏంటిది? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే 2.66. స్క్వేర్ రూట్ ఆఫ్ 2.66 ఎంత చూడండి, అప్రాక్సిమేట్లీ 1.2 రూట్ ఎంత? 1.2 స్క్వేర్ ఎంత? 1.44 సంథింగ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎంత? 1.44 కదా. 1.44 అనా? ఎస్, 1.44. 1.732 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 నా? 1.63095 సంథింగ్ అట్లా వస్తుంది. ఓకే, దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్. క్లియరా? అండ్ ఇక్కడ నేను ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను, ఈ స్టేట్మెంట్స్ ని గుర్తుపెట్టుకోండి. మనకి మ్యాడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? వేరియన్స్ ఎందుకు యూజ్ అవుతుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ 3? స్ప్రెడ్, వేరియబిలిటీ. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ 3 ఉపయోగపడతాయి మనకి. స్ప్రెడ్ అంటే ఏంటిది? స్ప్రెడ్ అంటే ఏంటిదండి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ స్ప్రెడ్? వాల్యూ ఎంత, ఐ మీన్ ఆ డేటా పాయింట్స్ ఏ వాల్యూస్ తో స్ప్రెడ్ అయ్యిందనా? ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ గా బాక్స్ ప్లాట్ లో మనం డిస్కస్ చేసాం కదా, ఈ వాల్యూస్ Q3 Q2 ఎక్కడ స్ప్రెడ్ అయ్యింది? ఇక్కడ నుంచి ఇక్కడ లోపు స్ప్రెడ్ అయ్యింది, ఇక్కడ నుంచి ఇక్కడ లోపు స్ప్రెడ్ అయ్యింది. ఓకే, మ్యాక్స్ మైనస్ మినిమం చేస్తే వచ్చేది ఏంటిదండి? నా రేంజ్ ఏంటో తెలుసా అంటాం కదా, అదనమాట ఇది రేంజ్. ఓకే, క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes.
ఎస్ సిస్టమ్. ఓకే. అవర్స్. వేరియన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? నేను మీన్ చెప్పాను మీకు స్క్వేర్ ఇప్పుడు. డిస్టెన్స్ తోటి క్యాలిక్యులేట్ చేస్తారు. మీన్ స్క్వేర్ డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? వచ్చిన సిగ్మా డేటా ఎక్స్ పాయింట్స్ మైనస్ తోటి సిగ్మా స్క్వేర్ బై ఎన్. హోల్ స్క్వేర్ బై ఎన్. ఓకేనా? డన్నా? కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకే. ఎంఎస్టీని గుర్తుపెట్టుకోండి. ఓకే. కొంచెం స్టాండర్డ్ కన్ఫ్యూజన్ డివియేషన్ స్క్వేర్ స్క్వేర్ రూట్ రూట్ ఆఫ్ ఆఫ్ Square root of వేరియన్స్ variance. వేరియన్స్. ఓకే, క్లియర్, రైట్. సో మీరు ఏం చేస్తారంటే ఆ డేటా సెట్లు ఉన్నాయి కదా, మనకు ఆరు ఉన్నాయి కదా, వాటికి స్టాండర్డ్ డివియేషన్ Right. కనుక్కోండి, వేరియన్స్ కనుక్కోండి. క్లియర్? Hmm. హలో? Yeah, ఓకే Vasishtha. ఓకే. ఓకే, డన్. నేను మిమ్మల్ని అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? 1.5 వాడాలి. కాదు. ఎంప్లాయీస్ అందరికి 2000 పెంచితే ఏమవుద్ది, 10% పెంచితే ఏమవుద్ది అని. ఏమవుద్ది స్టాండర్డ్ డీవియేషన్ కి? ఒకటి, 2, 3, 4, 5 అండి. ఎగ్జామ్ లో తప్పారు, ఎగ్జామ్ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ రాంగ్ వచ్చినాయి అని చెప్పి అందరికి 3 మార్కులు కలుపుకుంటూ వెళ్ళారు అనుకో, ఎవరి ర్యాంకులు అన్న మారతాయా? సింపుల్ గా కామన్ సెన్స్, మీరు పెద్ద పెద్ద ఫార్ములాలు వేయాల్సిన అవసరం లేదు. అందరికి 2000 కలుపుకుంటూ వెళ్తే ఏమన్నా వచ్చే చేంజ్ ఏమన్నా ఉందా? ఏముండదు. ఏమీ ఉండదు. 10% అంటే వాడి సాలరీని బట్టి ఒకటి హై వస్తుంది, ఒక లో వస్తుంది. 10% అంటే చూడండి, ఇప్పుడు 1 ఉంది, ఏమవుద్ది 10% అంటే? 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఇది ఎంత పెరుగుతుంది? 10% అంటే ఎంత? 0.5. కాదు. సరేనండి, నేను మీకు వందలకు తీసుకొస్తే ఇక్కడ 50 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 100 రూపీస్కి 100 రూపీస్ ఉందండి, 20% పెరిగింది, 20% ప్రాఫిట్ వచ్చింది. 120 అవుతుంది. ఇది ఎట్లా వస్తుంది మీకు? ఇంకా ఎట్లా చేస్తారు మీరు? పెద్ద క్యాలిక్యులేషన్ కాకుండా సింపుల్ క్యాలిక్యులేషన్. 20% ప్రాఫిట్ వచ్చింది, అమౌంట్ ఎంత అవుద్ది అప్పుడు టోటల్ గా? 120 అవుతుంది. 100 ఇంటూ 1 ప్లస్ 0.2, 100 ఇంటూ 1.2, 120, 50% వచ్చింది. 1.5తో మల్టిప్లై చేస్తారు. 200% వచ్చింది, 2తో మల్టిప్లై చేస్తారు. 700% వచ్చింది, 7తో మల్టిప్లై చేస్తారు ఆ వాల్యూని, అంతే కదా? సింపుల్. ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ లా కాకుండా జెన్యూన్ గా చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, క్లియర్? ఆ ప్లేయర్స్ అయిపోయిన తర్వాత మీరు నాకు క్లియర్ గా చెప్పాలి, ఆ ప్లేయర్స్ కి మీరు ఐడెంటిఫై చేయాలి స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా వచ్చింది అనేది, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఎంఐడి క్యాలిక్యులేట్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? క్లియర్? అండ్ ఓకే, మనకి డెడ్ స్కోర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి, అది ఫుల్ టైం పట్టేస్తుంది మొత్తం అంతా. అది ఒక అట్లీస్ట్ ఒక గంటన్నర దాని మీద కూర్చుంటే కానీ అవ్వదు. అదొకటి అయిపోతే మనకి బేసిక్ వ్యూ అయినట్టు. ఆ తర్వాత మనం ప్రాబబిలిటీకి సంబంధించింది డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ సో నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది అంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి కాన్సెప్ట్ ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు రివైజ్ చేసుకోవాలి. నో అదర్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే నేను మీకు చెప్తున్నది, వీఆర్ ఇన్ ఏ వెరీ ఫాస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్. ఇప్పుడు మనము చాలా పర్ఫెక్ట్ టైంలో మీరు నేర్చుకుంటున్నారు చెప్పాలంటే. మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, మీకు ఫ్లఫ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకుంటుంది పర్ఫెక్ట్ టైం. ఏఐ ఎరా స్టార్టింగ్ లో ఉంది.
చాలా ఫాస్ట్‌గా అందరూ కూడా దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. మూవ్ అవుతుంది. ఈ టైంలో మీరు నేర్చుకుంటే నెక్స్ట్ మీకొచ్చే ఆపర్చునిటీస్ మీ ఫ్యూచర్ సూపర్ ఉంటది. కానీ నేను మళ్ళీ ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ అన్నిటిని మీరు ప్రతిసారి రివిజన్ చేసుకుంటూ వెళ్లారనుకోండి, మీకు టైం సరిపోదు కొత్తగా వచ్చే దాని మీద నేర్చుకోవడానికి. సో, మీరు ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఈటిల్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. లేకపోతే నేను చెప్తున్నాను మీరు చాలా బాధపడతారు తర్వాత. ఆ రోజున ప్రాక్టీస్ చేసుంటే సరిపోయేది. ఇప్పుడు కొత్తయి నేర్చుకునేవాళ్ళు ఈజీగా టైం బోలెడు ఉండేది అని. మీరు అటువంటి సిట్యుయేషన్‌లోకెళ్ళొద్దు. నేను మీకు బ్రీతింగ్ స్పేస్ ఇస్తున్నాను. మీరు నేర్చుకోండి. కంటిన్యూయస్‌గా కూర్చొని చెప్పేస్తే మీరు మళ్ళీ ఆటిలిని ప్రాక్టీస్ చేయట్లేదు. ఆటిలిని ప్రాక్టీస్ చేయకపోతే కుదరట్లేదు అని చెప్పి నేను టైం ఇస్తున్నాను మీకు. ఎందుకంటే దిస్ ఈజ్ హార్ట్. వితౌట్ స్టాటిస్టికల్ నాలెడ్జ్, వితౌట్ అండర్‌స్టాండింగ్ ప్రాబబిలిటీ, వితౌట్ అండర్‌స్టాండింగ్ మ్యాథ్ యూ ఆల్ బికమ్ జీరో అంతే. ఒక పైథాన్ నేర్చుకున్న ప్రోగ్రామర్లు అంతే. వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటారు తప్పితే ఎందుకు పనికిరారు. ఇది హార్ట్. ఇది మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఏఐ కాదు. దాని అమ్మొచ్చినా గాని మీరు సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆటిల్లో ఉండేవి కూడా ఇండైరెక్ట్‌గా, ఇన్‌హెరెంట్‌గా ఇయ్యే టాపిక్స్. ఓకే. క్లియర్? అండ్ నేను మీకు ఇవాళ ఏం చెప్పాను? మీరు మ్యాడ్, బాక్స్ స్టాడ్. ప్లాట్‌ది ఖాన్ అకాడమీలో ప్రాక్టీస్ చేయాలి. ఓకే. వసంత్ అది ఎక్కడుందో చూపించారా? నేను ఎతకడానికి చూస్తున్నా. నాకది ఇప్పుడు దొరకలేదు ఎగ్జాక్ట్‌గా. ఐ మీన్ ఖాన్ అకాడమీలో యాహ్! నాకు అకాడమిక్సే దొరుకుతున్నాయి. బాక్స్ ప్లాట్ బాక్స్ ప్లాట్ అనే కాన్సెప్ట్ దొరికితే మీకు కొడితే మీకు రాలేదా? అసలేమి వచ్చింది, నాకు రిజల్ట్? వచ్చింది. బాక్స్ ప్లాట్ వత్తది. సెర్చ్ చేస్తే సెర్చ్‌లో వెళ్ళి వచ్చేసింది. కొట్టారా? వత్తది. సెర్చ్ లోనే. హ్మ్. ఓకే. కాకపోతే ఒక్క క్లాసే వచ్చింది సిస్టర్. ఒక్క వీడియోనే ఉంది ఎస్ బాక్స్ ప్లాట్ మీద. అసైన్‌మెంట్స్ ఉంటాయి చూడండి. దాన్ని లింకులు పట్టుకొని వెళ్ళండి. అసైన్‌మెంట్స్ దొరుకుతాయి. మీకు దొరకకపోతే నేను షేర్ చేస్తాను. ఓకే. ఓకే. ఖాన్ అకాడమీవి. నెక్స్ట్ మ్యాడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ మొత్తం 6 డేటా సెట్లకి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. అండ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. రేపొద్దున మనం జెడ్ స్కోర్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. 99% ఆఫ్ ది ఇంటర్వ్యూ కాన్సెప్ట్ అనమాట ఇది. జెడ్ స్కోర్ అని చెప్పి మీరు చదువుకున్న బిజినెస్‌లో అయినా, ప్రెజెంటేషన్‌లో అయినా గాని మీరు చూస్తా ఉంటారు జెడ్ స్కోర్. అంటే ఏంటి అంటే ఏదైనా డేటా, అది ఏ డేటా అయినా గాని 1 స్టాండర్డ్ డీవియేషన్ డిస్టెన్స్‌లో ఉందా? 2 స్టాండర్డ్ డీవియేషన్ డిస్టెన్స్‌లో ఉందా? 3 స్టాండర్డ్ డీవియేషన్ డిస్టెన్స్‌లో ఉందా? అనేది ఐడెంటిఫై చేయడం. దానికొక యూనివర్సల్‌ది ఉంటది. అది నేను మీకు చెప్తాను. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఓకే. డన్. మీరు టైమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఈ స్టాటిస్టిక్స్ వరకు మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. తర్వాత మీరు కొంచెం ఆడుకున్నా పర్వాలేదు. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మ్యాథ్ కాన్సెప్ట్స్‌ని మీరు ఆడుకునేటట్టుంటే నెక్స్ట్ మిగిలినన్నిటిని మీరు ఆడుకోవచ్చు. లేదనుకోండి మిగిలినయి దగ్గరకు కూడా రానివ్వు. ఎగిరి తంతాయి. తంతే ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడ పడతారో కూడా తెలీదు. ఇదొస్తే దీని మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే మీరు ఎట్లా కావాలంటే అట్లా చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రేపొద్దున మనం డిస్కస్ చేసేది జెడ్ స్కోర్. జెడ్ స్కోర్ కూడా ఖాన్ అకాడమీలో ఉంటది. మీకు టైం దొరికితే చూడండి. లేకపోతే లేదు. కానీ ఇది మాత్రం ప్రిఫరెన్స్. మ్యాడ్, ఎస్‌డి, స్టాండర్డ్ డీవియేషన్. ఒకసారి ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని డిస్కస్ చేసుకోండి. ఈ ఆరిటికి ఈ 3 వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేయండి. ట్రై టు యూజ్ పెన్ అండ్ పేపర్. ఎనీవన్ హావ్ ఎనీ క్వెషన్ ఆర్ ఎనీవన్ ఆర్ ఫీలింగ్ ఎనీ డిఫికల్టీ? చిన్న నాకు క్వశ్చన్ ఖాన్ అకాడమీ మీదనే కొంచెం కావాలి. స్టాట్స్, బాక్స్ ప్లాట్స్ మీరు నేను చెయ్యాలి. చూస్తున్న దాంట్లో మీరు చూడట్లేదు. చెయ్యాలి. నాకు ఫస్ట్ నాకు అదే ఫైండ్ అవుట్ చేయడం కనిపించకపోతే గ్రూప్ ఉంది కదా నిఖిల్. గ్రూప్‌లో ఓకే. అడగకూడదా? మీరు అడిగితే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కొడుతున్నారా? ఇంటికొచ్చి కొడుతున్నారా? గ్రూప్‌లో ఏమన్నా మెసేజ్ పెడితే ఎవరైనా కడితే అక్కడి నుంచి ఏమైనా వస్తున్నారా? డిస్కస్ చేయండి. గ్రూప్ ఉన్నారు కదా! గైస్ ఎప్పుడు కూడా ఒక్కళ్ళమే నేర్చేసుకుందాం, ఒక్కళ్ళమే చదివేద్దాం, ఒక్కళ్ళమే పైకొచ్చేద్దాం అంటే ఏం చేయలేరు. యూ నీడ్ టు సపోర్ట్ టు అదర్స్. యూ నీడ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. మీరు ఇది ఈజీగానే ఉంది. నెక్స్ట్‌ది డిఫికల్ట్‌గా ఉంటదేమో. ఇది ఈజీగా ఉంది. నెక్స్ట్‌ది డిఫికల్ట్‌గా ఉంటదేమో అని అనుకోకండి. మీకు ఇది ఈజీగా అనిపించిందంటే నెక్స్ట్ వచ్చేవి కూడా అన్నీ ఈజీగానే అనిపిస్తాయి. కానీ ఏంటంటే విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడం అనేదే మీ రెస్పాన్సిబిలిటీ. మీకు అన్నిటిని
గ్రాన్యులర్ లెవెల్‌కి తీసుకొచ్చి చెప్పే రెస్పాన్సిబిలిటీ నాది. ఎంత డిఫికల్ట్ కాన్సెప్ట్ అయినా గాని నేను మీరందరూ ఇంటరాక్ట్ అయ్యేటట్టు, మీరందరికి అర్థమయ్యేటట్టే తీసుకొచ్చి నేను చెప్తాను. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎవరన్నా ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ ఏమైనా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారా? లేదు, నా సైడ్ అయితే లేదు సిస్టర్. ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్లేదు, బాగానే ఉంది. ఏబుల్ టు సాల్వ్. ఓకే. ఓకే. డన్. ఈశ్వర్? ఒకటే చిన్న క్వశ్చన్. సారీ సార్, చెప్పండి. 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 లాస్ట్ చెప్తాను. ఈశ్వర్, నిఖిల్, శంకర్, శ్రీకాంత్ ఏమైనా డిఫికల్టీ అనిపిస్తుందా? మ్యాథ్ మీరు పార్ట్ వరకు నాకు కంఫర్ట్ గానే ఉంది సిస్టర్. ముందు పైథానే చూసుకోవాల్సి వస్తుంది నేను. మరి చూసుకో. ఇక్కడ ఇంత బ్రీతింగ్ చూసుకుంటున్నాను. స్పేస్ దొరికినప్పుడు ఈ టైం నువ్వు అందుట్లో యూటిలైజ్ చేయాలి. మ్యాథ్ ఇంకా పార్ట్ మనకి నాకు ఇంకా మనకి ఎలన్ మాస్క్ కంప్లీట్ చిప్ ని తయారు చేయలా. నేను క్లాసులు రికార్డింగ్ చేసి నీ బ్రెయిన్ లో పెట్టడానికి. అసలు ఫ్యూచర్ లో నాకు వస్తుంది. ఫ్యూచర్ లో ఏంది? వస్తుంది, కంగారేం లేదు. మీరు చెప్పి నేను ఇచ్చిన కాన్సెప్ట్ నాకు అర్థమైంది, కానీ నేను అది మాన్యువల్ గా చేసుకున్నాను నోట్స్ లో, కానీ నాకు ఎక్సెల్ లో చేయడం కూడా రావట్లేదు. చాలా ట్రై చేస్తున్నా. ఓకే, వదిలేసే. ఎక్సెల్ లో చేయడం రాకపోతే వదిలేసే. ఎక్సెల్ లో యూట్యూబ్ లో బోల్డ్ క్లాసులు ఉంటాయి. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఇంకా 2 గంటలు పట్టుద్ది బేసిక్ ఎక్సెల్ నీకు రావడానికి. ఆ 2 అదే గంటల నేను టైం స్టార్ట్ నువ్వు స్పెండ్ చేయడానికి చేస్తున్నాను. రెడీగా లేకపోతే we're not able to లేదు do లేదు anything. చూస్తున్నాను చెప్పండి. చూస్తున్నాను. చెప్పండి అండి. సమ్మన్ ఆర్ ఆ, కరుణాకర్. సిస్టర్, ఇక్కడ చెప్పండి. నిన్న ప్లేయర్ 1 ప్లేయర్ 2 అది ఉంది కదండి. డేటా సెట్ లో ఇప్పుడు పొజిషన్ సీరియల్ నెంబర్ 3 లో 9 ఉంది, 4 లో 10 ఉంది. ఉమ్, సో మనకి అక్కడ Q1 వాల్యూ కనుక్కున్నప్పుడు 3.25 పొజిషన్ లో ఇప్పుడు వచ్చింది. ఉమ్. సో అక్కడ 9 10 అంటే నేను 9 తీసుకోవచ్చు కదా, ఆహా, 9.25 కాకుండా. ఒకసారి చెప్పండి. ఏ ప్లేయర్ ఆడు? ఆ ప్లేయర్ ప్లేయర్ పేరు నెంబర్ చెప్పండి. 2 ప్లేయర్ ప్లేయర్ నెంబర్ నెంబర్ 2 7 9 9 10 10 10 10 10 10 11 11 11 13 ఈడేగా. 13 వీడే. ఓకే, వీడు సో మొత్తం ఇప్పుడు ఎన్ని? Q1 లో 1 2 3 4 5 6 7 8 9 10. Q1 అంటే ఏంటిది? Q1 1 9 into 10 n మధ్యలో minus ఉన్నది కదా. n minus 1 by 4 plus 1. 1 Right. into 9 by 4 plus 1. 2 ఎంత అండి? 2.2 ప్లస్ 1 2.25 సెకండ్ ప్లేయర్ కేనా చూస్తుంది ఫస్ట్ టైం Plus 3.25 1, రావాలి కదా. 2.25 plus 1 nothing but 3.25. 3.25 3.25. ఓకే, ఇప్పుడు పొజిషన్ ఇప్పుడు నేను దీని పొజిషన్ 3.25 1 2 Right. 3. 3.25 అంటే ఏదొస్తుంది? 9.25 వస్తుంది. మధ్యలోది ఎందుకు వస్తుంది? 9.25 మధ్యలోది రాదు. 9. 9.5 వస్తుంది, ఇది 9.25 వస్తుంది. 9.25 వస్తుంది. సో కెన్ ఐ కన్సిడర్ 9 ఆర్ 9.25? నువ్వు కన్సిడర్ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు, కానీ Okay. 9.25 is the accurate one. యాక్యురేట్. అంటే నేను ఇప్పుడు- మీరు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ లో తీసుకోవచ్చు అని చెప్పారు కదా, అందుకే నేను అట్లా తీసుకున్నా. లేదు, ఇప్పుడు నేను చెప్పింది ఎందుకనంటే ఇంటర్వ్యూలో తిక్కోళ్ళు ఉంటారండి. ఓకే. ఇంటర్వ్యూలో తిక్కోళ్ళు తగులుతారు. ఆ తిక్కోళ్ళతో ఏంటంటే ఆర్గ్యుమెంట్లు చేయలేము మనం. వాళ్ళు 9 తీసుకోవచ్చు అంటారు, తీసుకోవచ్చు. 10 తీసుకోవచ్చు అంటారు, మనం తీసుకోవచ్చు అనే చెప్పాలి. కానీ నువ్వు Okay. 9.25 ఎందుకు తీసుకున్నావుగా అంటే ఈ బేసిస్ మీద Accurate. 9.25 తీసుకున్నావు అని చెప్పొచ్చు నువ్వు సాలిడ్ గా. అని నేను క్వశ్చన్ చేయలేడు. కానీ నువ్వు ఇప్పుడు 3 చెప్పావు అనుకో, 3 ఎందుకు తీసుకున్నావు, 9.25 వచ్చింది అంటాడు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్నవాడు ఆడి మూడ్ని బట్టి, మన రెజ్యూమ్ని బట్టి, మన ముఖాన్ని బట్టి, మన వాయిస్ ని బట్టి ఆడు ముందే డెసిషన్ తీసేసుకుంటాడు. ఓకే. తెక్కలోళ్ళు ఉంటారు, నేను అందరి గురించి మాట్లాడలేదు. వాళ్ళకి ఒకసారి నాకు కూడా తగులుతూ ఉంటారు ఇంటర్వ్యూలో. ఏంటంటే గూగుల్లో ఫస్ట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూకి. చర్చరాకు వస్తుంది అనమాట, కోపం వస్తుంది. సిస్టర్, నాకు ఫస్ట్ ప్లేయర్ దాంట్లో ఒక డౌట్ ఉంది. నా స్క్రీన్ షేర్ చేయను ఒక నిమిషం. అవసరంలా, నువ్వు చెప్పు, చేద్దాం. కాదు, ఇప్పుడు 8, నేను 9, 10, 9 తీసుకున్నారు కదా, 10, 11, 11 11. 12 13. ఇక్కడ కూడా సేమ్ Q1 మనకి 3.25 వస్తుంది. సో 3.25 లో అయితే 3 and 4 రెండు వాల్యూస్ 9 ఉన్నాయి. ఇక్కడ 9.25 ఆల్రెడీ ఇటువంటి కేసు నేను చెప్పాను మీకు. ఏం తీసుకోవాలి అప్పుడు? 9 తీసుకోవాలి. కానీ నేను ఎక్సెల్ లో తీసుకున్న ప్లాటింగ్ లో అది ఎందుకో 8.75 చూపిస్తుంది. ఎక్సెల్లో మీరు Q1 Q2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, జనరేట్ చేసేటప్పుడు మీరు క్వార్టైల్స్ అని చెప్పి ఫార్ములా సెట్ చేయండి.
ఇంక్లూడెడ్, ఎక్స్క్లూడెడ్ అని చెప్పి ఫార్ములాలు వస్తాయి. అదొక పెద్ద వదిలేసేయండి, దాని గురించి మీరు పట్టించుకోకండి. మీకు ఓన్లీ రిఫరెన్స్ గానే డేటా వాడుకోండి. లేబుల్. ఓకే. డేటా లేబుల్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి క్వార్టైల్ అని చెప్పి చెక్ చేస్తే ఇంక్లూడెడ్, ఎక్స్క్లూడెడ్, 0, 1, 2, ఫస్ట్ క్వార్టైల్ అయితే 1, సెకండ్ క్వార్టైల్ అయితే 2, థర్డ్ క్వార్టైల్ అయితే 3 అని చెప్పి పెట్టుకోవడానికి ఫార్ములాలు ఉంటాయి. ఇంక్లూడెడ్, ఎక్స్క్లూడెడ్ ఉంటాయి. అది పెద్ద తలనొప్పి, దాని జోలికి వెళ్ళొద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం. అంటే కాదు, వీడు కనీసం చూపించేటప్పుడు ఆయన ఆ వాల్యూ 9.25 వచ్చినందుకు 9.25 అనేది చూపాలని 8.75 ఏ బేసిస్ మీద తీసుకుంది అనేది అర్థమవుతలేదు నాకు. Q3 11 వస్తుంది మనకి ఇక్కడ. 8.75 తీసుకుంది, Q3 వచ్చేసి 11.25 తీసుకుంది. వదిలేసే, దాని గురించి ఆలోచించు. ఓకే, నువ్వు ఓన్లీ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవ్వంతే. నువ్వు ఎందుకంటే ఇంటర్వ్యూలో నేను కాన్సెప్టే అడుగుతారు, శాంపిల్ డేటా ఇచ్చి దీనికే కనుక్కోమంటారు. పెద్ద డేటాకి నువ్వు క్వార్టైల్స్ కనుక్కో అసలు. ఆల్రెడీ నువ్వు ఒక చిన్న లైన్ రాస్తే మొత్తం వచ్చేస్తుంది నీకు. బాక్స్ ప్లాట్ జనరేట్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఎక్సెల్ మీద డిపెండ్ అయిన డేటాతో బాక్స్ ప్లాట్ చేస్తే మనకు తప్పు వాల్యూస్ వస్తున్నాయి కదా ఇక్కడ. కొంచెం డీవియేట్ అవుతాయి, కొంచెం డీవియేషన్ ఉంటది. ఎందుకంటే అందులో మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయి, చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు క్వార్టైల్ ఉంది చూడండి. క్వార్టైల్ ఎక్స్, క్వార్టైల్ ఇంక్, కోఫిషియంట్, క్వార్టైల్ అని ఉంది. ఇప్పుడు మీరు ఏ ప్లేయర్ అన్నది మీరు? ప్లేయర్ 1. ప్లేయర్ 1. ఓకే, ఏ క్వార్టైల్? ఫస్ట్ క్వార్టైల్ కదా. ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది? ఇట్లా వచ్చింది, ఇదే ఇదే వచ్చింది వచ్చింది అక్కడ. 8.75. ఎంత వచ్చింది ఇప్పుడు? 9 వచ్చింది, మనకు వచ్చిన వాల్యూ వచ్చింది. అర్థమైందా? క్వార్టైల్ ఎక్స్క్లూడెడ్, ఇంక్లూడెడ్ అని ఉంటుంది. అంటే ఆ బౌండరీ ఉంటుంది చూసారా, నేను బౌండరీ గురించి చెప్పాను కదా ఇప్పుడు మనం. దాన్ని ఇంక్లూడ్ చేశారా, దాన్ని ఎక్స్క్లూడ్ చేశారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే దాన్ని దీంట్లోకి తీసుకుంటే ఏంటి, దాంట్లోకి తీసుకుంటే ఏంటి. ఓకే, ఈ తలనొప్పి కాన్సెప్ట్, దీన్ని వదిలేసేయండి మీరు. ఓకేనా? అది దాన్ని. ఎందుకంటే మీకు తెలియదండి, ఒక్కొక్కసారి మనం ఎంత ఎనర్జెటిక్ గా వెళ్తామో ఇంటర్వ్యూకి, మనల్ని అంత డిసప్పాయింట్మెంట్ చేసి ఎందుకు పనికిరాము అన్నట్టుగా పంపిస్తారు. అటువంటి వాళ్ళకి ఇచ్చి పడేయాలి అంతే. నో వెయిటింగ్, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, నన్ను దేనికి పిలిచారు, దేనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఏమైనా అర్థమవుతుందా? ఎట్లాగో మీకు అందులో సెలెక్ట్ అవ్వరని అర్థమైపోద్ది, ఆడు డిసైడ్ అయిపోతాడు. మీ ఫ్రస్ట్రేషన్ అన్నా కనీసం తీర్చేసుకోండి. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. ఓకే, డన్. ఓకే అండి, మాస్టర్ షుడ్ గాటిని ప్రాక్టీస్ చేయండి. డన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బాయ్.